తెలిసి మాట్లాడాలి, తెలియకపోతే మౌనంగా ఉండాలి. తెలియని మాటలను తెలిసినట్లుగా మాట్లాడితే మాత్రం చిక్కులు తప్పవు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఇదే పరిస్థితి ఎదురైంది. తాజాగా ఆయన మంత్రి నారా లోకేష్పై విమర్శలు చేశారు, తప్పుడు వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశం కావడంతో కొంతమంది ప్రతినిధులు అసలు విషయం చెప్పేసరికి షాక్ తిన్నారు అంబటి. అక్కడితో ఆ విషయాన్ని విడిచిపెడుతున్నట్లుగా చెప్పి మరో అంశం జోలికి వెళ్లారు. అయితే అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నెటిజన్లు అంబటి రాంబాబుపై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే అంబటి రాంబాబుపై సోషల్ మీడియాలో విమర్శలు రావడం సర్వసాధారణం. ఆయన పట్టించుకునే స్థితిలో కూడా ఉండడు. గతంలో చాలా సందర్భాల్లో దీనిని చూసాం కూడా. అంబటి రాంబాబు మీడియా ముందుకు వస్తే ఎలా మాట్లాడతారో తెలియంది కాదు. అడ్డదిడ్డంగా మాట్లాడి బుక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన వల్ల లాభమా నష్టమా అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గుర్తించే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే అంబటి గతంలో చేసిన చాలా వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతటి ప్రతికూల ఫలితాలు అంబటి లాంటి నేతల వైఖరి కారణమని విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయనను దూరం పెట్టడం లేదు. పైగా పార్టీ తరఫున స్వేచ్ఛగా మాట్లాడే చాయిస్ ఇచ్చారు. అయితే అది మరింత స్వేచ్ఛకు దారితీస్తోంది. అంబటి కమెంట్స్ ఎప్పటికప్పుడు వివాదాలకు దారితీస్తున్నాయి కూడా. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే. శాసనసభ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి మాక్ అసెంబ్లీని నిర్వహించారు. దానిపై అంబటి వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో స్పీకర్ స్థానంలో విద్యార్థిని కూర్చోబెట్టడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ఇంతలో విలేకరులు కొందరు బయటపెట్టారు అన్న విషయం చెప్పడంతో ఇంతటితో ఈ అంశాన్ని ఆపేస్తున్నా అని చెప్పి మరో అంశాన్ని పట్టుకున్నారు అంబటి. అయితే అప్పటికే మంత్రి నారా లోకేష్పై విమర్శలు చేశారు. విద్యాశాఖ మంత్రి కావడంతో కొంతమంది విద్యార్థులను తయారు చేశారని, విద్యార్థులతో అటువంటివి చేస్తారా అని ప్రశ్నించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్థులకు వ్యవస్థ పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థికులు దీనిని ఆహ్వానించారు. అయితే అంబటి స్టైలే వేరు అన్నట్లుగా ఉంది కదా. ఏదో తప్పుడు వ్యవహారం అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అడ్డదిడ్డంగా మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యారు. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.